ఎటువంటి ఆధారాలు లేకుండా నిరాధారమైన వార్తా కథనం రాశారని ఓ వార్తాపత్రికపై పూనకిరి పార్లమెంటు సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ చేయాలని కోరారు. మీడియా స్వేచ్ఛతను అడ్డం పెట్టుకుని ప్రభుత్వంపై బురద చల్లుతూ ప్రజల దృష్టి మళ్లించేందుకు ఇటువంటి వార్తలు రాస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి తప్పుడు వార్తలు రాయకుండా చూడాలని, అసత్య వార్తలు రాసిన పత్రికలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. చిత్తశుద్ధితో పాలన అందిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఫోర్త్ సిటీలో ఒక అద్భుతమైన నగరంగా హైదరాబాద్ను అభివృద్ధి చేయాలని లక్ష్యంతో సీఎం ఉన్నారని తెలిపారు చామల కిరణ్ కుమార్ రెడ్డి. న్యూస్ పేపర్ తీస్తే మీరు చూసినట్టయితే ఇది నమస్తే తెలంగాణ పేపరు. పండుగ రోజు కూడా ప్రభుత్వాన్ని ఎండగడదాము, ఎట్లా ప్రజల మధ్యన విషపూర్వకమైన ప్రచారం చేద్దామన్న ఆలోచనే తప్ప ఈ బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, ఈ బీఆర్ఎస్ పార్టీ పేపర్కు. దీంట్లో బిగ్ బ్రదర్స్ ల్యాండ్ పూలింగ్ నాదర్గుల్లో 200 ఎకరాలపై కన్ను అని ఒక పెద్ద ఆర్టికల్ వేసి సరే ఆర్టికల్ చదువుతూ సెకండ్ పేజీ తర్వాయి అంటే కిందికి పోతే కింద లాస్ట్ కు ఈ వ్యవహారం వెనకాల కాంగ్రెస్ ఈ మధ్యనే విదేశాలకు పోయి వచ్చినటువంటి ఎంపీ కూడా భాగస్వామ్యుడు అని వాళ్ళెవరో చెప్పారు. వాళ్లకు ఏమని మళ్ళీ దాంట్లో ఈ విషయాలు సదరు ప్రవీణ్ రెడ్డి రైతులకు స్వయంగా చెప్పినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసిందని రాశారు. సో నేను ఒకటే అడుగుతున్నా, మీరు ఒక పేపర్ పెట్టుకున్నప్పుడు ఏదైనా రాసేటప్పుడు అథెంటిసిటీ ఉండాలి. సరే నా పేరు రాయలేదు, కాకపోతే ఆ పార్లమెంట్కి సంబంధించినటువంటి ఎంపీగా, ఈ మధ్య విదేశాలకు వచ్చినటువంటి ఎంపీగా నేనే ఎందుకు అంటున్నా అంటే, మీరు ఈ ఆర్టికల్ రాసి గవర్నమెంట్ ని నిందల